హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధాన్వి అప్డేట్స్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ని పక్కా ప్లాన్తో బయటికి పంపించి నిషిక, వైజయంతి అండ్ యువరాజ్ శ్రీవల్లిని పంపించేయాలి అని పాపారాయుడిని పిలిపిస్తారు. పాపారాయుడితో శ్రీవల్లి వెళ్ళను అని చెప్తున్నా పాపారాయుడు శ్రీవల్లి చెంప పగలగొట్టి మరీ తీసుకువెళ్ళాలనుకుంటాడు. అదే టైంకి శ్రీవల్లి పాపం రూమ్ డోర్ లాక్ చేసేసుకొని, అన్నయ్య వదిన వచ్చి చెప్తేనే నేను వెళ్తాను, లేకపోతే నేను మావయ్యతో వెళ్ళలేను, నాకు మావయ్యని చూస్తుంటే చాలా భయంగా ఉంది అని చెప్పి రూమ్ డోర్లన్నీ లాక్ చేసుకొని ఉంచేస్తుంది. ఈలోపు ఈ పాపారాయుడేమో, అమ్మి నువ్వు ఖచ్చితంగా నిన్ను ఇక్కడి తీసుకెళ్లకుండా వెళ్ళనని డోర్నైతే పగలగొట్టేస్తాడు. ఇంకా పగలగొట్టి పాపం అలా శ్రీవల్లి రాను అంటున్నా తన కన్సెంట్ లేకుండా చెయ్యి గట్టిగా పట్టుకొని లాక్కొని వెళ్ళి కారులో తోసేస్తాడు పాపారాయుడు. ఇంకా అలా వైజయంతి, అన్నా జాగ్రత్త అన్నా అని అంటుంది. సర్లే అమ్మి, ఇకపై మీరు ప్రశాంతంగా ఉండండి, ఇంక శ్రీవల్లి మీ జీవితంలో ఉండదు అని చెప్పి ఇంకా అలా ఎంతో హ్యాపీగా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. సో వెళ్ళిపోయిన తర్వాత వెంటనే అక్కడ కొంతమంది రౌడీలను అయితే సెట్ చేస్తాడనమాట ఈ పాపారాయుడు. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్కి మొత్తం అర్థమవుతుంది. అందరూ వెళ్ళిపోయారు. కేవలం వైజయంతి అత్తయ్య గారు, నిషిక, యువరాజ్ మాత్రమే ఉన్నారు. శ్రీవల్లి మాత్రమే ఒంటరిగా ఉంది. అంటే మనం అనుకుంటున్నది నిజమే కేదార్. శ్రీవల్లిని తీసుకొని వెళ్ళడమే వాళ్ళు వేసిన ప్లాన్. ఈ ప్లాన్ని మనం ఇప్పుడే కనిపెట్టాం. మనం వెంటనే వెళ్దాం కదా అని చెప్పి ఇంకా అలా తన్నైతే హాస్పిటల్లో జాయిన్ చేసి ఈ ఆదిలక్ష్మిని ఇంకా ఇంటికైతే పాపం కేదార్ అక్కడ ఉంటాడనమాట. దాత్రి, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళు దాత్రి అని చెప్పి అంటారు. సో ఆదిలక్ష్మిని చూసుకోవడానికి కేదార్ హాస్పిటల్లో ఉండిపోతాడు. పాపం జగదాత్రి మాత్రమే ఇంటికైతే బయలుదేరుతుంది. బయలుదేరి వెళ్ళేసరికి ఇంకా అలా చూస్తూ ఉండేసరికి వీళ్ళందరూ కూల్గా కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు. ఇదేంటి వీళ్ళందరూ ఇంత కూల్గా ఉన్నారు అని చెప్పి ఆలోచనలో పడుతుంది. ఏమైంది, ఏంటలా చూస్తున్నావు అని అడుగుతుంది నిషిక. శ్రీవల్లి ఎక్కడుంది అని అడుగుతుంది. శ్రీవల్లియా, తను వెళ్ళిపోయింది కదా అని అంటారు. ఏంటి, వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళిపోయింది అని అడుగుతుంది జగదాత్రి. అదే అమ్మి, మా అన్న వచ్చి శ్రీవల్లిని తీసుకెళ్ళిపోయి ఉండాడు, అదేగా జరిగింది అని అంటుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది పాపం జగదాత్రి. ఏంటి, తీసుకెళ్ళిపోయారా? అదేంటి అని అనేసరికి, ఎప్పుడొకప్పుడు వెళ్ళాల్సిందే కదమ్మి, అదే ఇప్పుడు వెళ్ళింది అంతే కదో అని చెప్పి ఇంకా అలా చూసేసరికి పాపం ఒక్కసారిగా జగదాత్రికి ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పి ఆలోచనలో పడుతుందనమాట జగదాత్రి. అప్పుడే కరెక్ట్గా ప్యారలల్గా పాపారాయుడు వెళ్తున్న కారుపై పాపారాయుడే సెట్ చేసిన ఫేక్ రౌడీలైతే అటాక్ చేస్తారు. అటాక్ చేసి శ్రీవల్లిని ఇంకా అలా తీసుకొని వేరే కారులో పారిపోతూ ఉంటే అదంతా చూసిరే ఆగండ్రా అని చెప్పి పైకి నటిస్తున్నా మనసులో మాత్రం ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా బాయ్ చెప్తూ ఉంటాడు పాపారాయుడు. అమ్మయ్యా, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉండదే, ఇదే కదా నేను కోరుకుంది. అమ్మి శ్రీవల్లే, ఇంకా నువ్వు మా చెల్లి జీవితంలోకి ఎప్పటికీ రాలేవు అని చెప్పి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో అలా ఇంకా అక్కడిని వెళ్ళిపోతూ ఉంటే జగదాత్రి ఏమో ఏం చేయాలో ఆలోచిస్తుంది. వెంటనే జగదాత్రికి ఒక ఐడియా అయితే వస్తుంది. ఆ ఐడియా ప్రకారం కీర్తి పాప దగ్గరికి వస్తుంది. కీర్తి పాప ఏమో అలా ఏమైంది అనేసరికి, ఇక్కడ కొంతమంది ఎవరైనా వచ్చారా, రౌడీలు ఎవరైనా వచ్చారా చూసావా అంటే, లేదు నేను చూడలేదు, నేను గేమ్స్ ఆడుతున్నాను అనగానే అప్పుడు ఒక ఐడియా వస్తుంది జగదాత్రికి. వెంటనే తను సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తుంది. చెక్ చేసేసరికి అందులో క్లియర్గా పాపారాయుడు పాటు వెనకాలే ఇంకొక కారు ఉండడాన్ని గమనిస్తుంది. ఆ కారు వెనకాల ఉండడం, పాపారాయుడు బయలుదేరిన తర్వాత వెనకాలే ఆ కార్ బయలుదేరడం గమనించి, అంటే ఈ కారులో ఎవరైనా ఉన్నారేమో, పాపారాయుడు మావయ్య ఇలా చేశాడేమో అని చెప్పి వెంటనే ఇంకా బయలుదేరుతుంది జగదాత్రి. అండ్ బయలుదేరి వెంటనే పాపారాయుడి కార్ని ట్రేస్ చేస్తుంది. కానీ ఈ లోపే రమ్యకి చెప్పి మరి అక్కడ ఇంకొక వైపు నుండి వెతికించడం అయితే స్టార్ట్ చేస్తుంది జగదాత్రి. సో పాపారాయుడు ఏంటి, జగదాత్రి నన్నే వెతుక్కుంటూ వచ్చిందేమోనని చెప్పి అప్పటికే పనంతా అయిపోయి ఉంటుంది కాబట్టి వెరీ కూల్ అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అలా అందరూ చూస్తూ ఉండగానే పాపారాయుడి దగ్గరికి వెళ్ళి, శ్రీవల్లి ఎక్కడ మావయ్య గారు,
శ్రీవల్లి ఎక్కడ? చెప్పండి శ్రీవల్లి ఎక్కడ అని అడుగుతుంది. ఏంటమ్మీ శ్రీవల్లి ఎక్కడని అడుగుతున్నావా? మనం ముందెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం పదా అని అంటారు. పోలీస్ స్టేషనా? ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతుంది. అవునమ్మీ పోలీస్ స్టేషన్కే వెళ్ళమని చెప్తున్నాను నేను. ఎందుకంటే శ్రీవల్లిని ఎవరో రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి ఉండారు. శ్రీవల్లి ఇప్పుడు ఎక్కడుందో ఎవ్వరికి తెలియదమ్మే అని చెప్పి నవ్వుకుంటూ ఉంటాడు పాపారాయుడు. చాలా కోపం వస్తుంది జగదాత్రికి. అసలు మనిషేనా మీరు? ఏమీ తెలియని ఒక అమ్మాయిని ఇంత దారుణంగా మోసం చేసి ఛీ, అసలు మీరు మీరు మనుషులే కాదు అని అంటుంది. నేను మనిషినో కాదో తెలియదు కానీ నా చెల్లెలి జీవితంలో వేలు పెట్టాలనుకునే ఎవరిని నేను వదిలిపెట్టను. కాబట్టి నువ్వు కూడా కాస్త జాగ్రత్తగా ఉండమ్మీ, అర్థమైండదా అని చెప్పి నవ్వుతూ ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు పాపారాయుడు. ఇంకా పాపం అలా చూస్తూ ఉండిపోతుంది జగదాత్రి. ఇంకా రమ్యకు ఫోన్ చేసేసరికి, మేడం మీరు చెప్పిన ఆ కార్ లొకేషన్ని ట్రేస్ చేయడం అయితే జరిగింది మేడం. ఆ కార్ ఇప్పుడు ముంబై పోర్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి రెడీగా ఉంది. ముంబై వైపు వెళ్తుంది మేడం అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జగదాత్రి. అంటే ముంబైలో అమ్మేద్దాం అనుకుంటున్నారని తెలుసుకొని ఇంకా వెంటనే జేడీగా మారి శ్రీవల్లి అయితే అలా బయలుదేరుతుంది శ్రీవల్లి కోసం జగదాత్రి. అప్పుడే కౌశికి అండ్ సుధాకర్ కూడా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి ఇలా శ్రీవల్లిని ఆయన తీసుకెళ్ళిపోయాడని తెలుసుకొని, ఏయ్ ఏంటే మనుషులేనా మీరు? అలా అమ్మాయిని పంపించేయడమేనా అని అంటారు. బో ఏంది నువ్వు శ్రీవల్లినే వెళ్తానని చెప్పుండదే, ఇంకా నీకేంటి భయమో అని అంటుంది. ఏంటి శ్రీవల్లినే వెళ్తానని చెప్పిందా? ఇది నమ్మాలనిపించట్లేదా పిన్ని అని అంటుంది కౌశికి. అక్క ఏంటక్క మీరు కూడా మావయ్య బాగా చూసుకుంటాడని తెలుసు కదా, తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అంటాడు యువరాజ్. ఏమో ఒకసారి శ్రీవల్లికి కాల్ చేస్తాను అని కౌశికి శ్రీవల్లికి కాల్ చేస్తుంటే ఫోన్ ఇంట్లోనే ఉంటుంది. అయ్యో అమ్మి ఫోన్ ఇంట్లోనే ఉండదే అని చెప్పి అనుకుంటుంది వైజయంతి. నాకెందుకో భయంగా ఉందమ్మా, గుండెల్లో ఏదో ఏదోలా అనిపిస్తుందమ్మా అని అంటారు పాపం సుధాకర్. బాబాయ్ మీరేం కంగారు పడకండి, మావయ్య గారు ఫోన్ లిఫ్ట్ చేస్తారులేండి అని చెప్పి ఇంకా అలా పాపం ట్రై చేస్తూ ఉంటుంది. ఏంది లిఫ్ట్ చేసేది, ఏమీ లిఫ్ట్ చేయడు అని చెప్పి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట తనైతే. ఇంకా అలా శ్రీవల్లిని కాపాడడానికి బయలుదేరుతుంది జగదాత్రి. ఇంకా బయలుదేరి వెంటనే అలా రప్ప రౌడీలని బాగా కొట్టి శ్రీవల్లిని కాపాడుకుంటుంది జగదాత్రి. ఇంకా శ్రీవల్లి అయితే అలా జగదాత్రిని వచ్చి హక్ చేసుకుంటుంది. మేడం థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మాకు కష్టం వచ్చినా మీరు మమ్మల్ని కాపాడుతూనే ఉన్నారు. నిజంగా మీరు దేవుడు మేడం అని అంటారు. శ్రీవల్లి ఇలాంటివి జరుగుతాయని నువ్వు ముందే గమనించాలి, ఫోన్ ఎప్పుడు నీ దగ్గరే ఉంచుకోవాలి, అర్థమైందా అని చెప్పి ఇంకా జేడీనే శ్రీవల్లిని ఇంటికి తీసుకొచ్చేసరికి ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతారు వైజయంతి వాళ్ళైతే. శ్రీవల్లి అనేసరికి అక్క అని చెప్పి పాపం పరిగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకుంటుంది. ఇంకా అలా జేడీగా వైజయంతి నిషిక వాళ్ళ దగ్గరికి వస్తుంది. జేడీ ఒక్కసారిగా తన్ని చూసి ఇంకా అలా షాక్లో ఉండిపోతారు. మీతో కొంచెం మాట్లాడాలి మేడం, పక్కకు వస్తారా అని అడుగుతారు. అంటే అది అనేలోపు ఎందుకు భయపడుతున్నావు, తప్పు చేయనప్పుడు తను పిలిచినప్పుడు వెళ్తే తప్పేముంది అని అంటారు. అంటే అది అది అని చెప్పి వైజయంతి అంటుంది. వెళ్ళండి అని అనేసరికి ఇంకా వస్తారు. చూడండి దీనికి కారణం మీరేనని, ప్లాన్ అంతా మీరే చేశారని నాకు తెలుసు. వాళ్ళు శ్రీవల్లిని బాంబే తీసుకువెళ్ళి అమ్మేయాలనుకున్నారు, ఆ విషయం తెలుసా మీకు? ఎంత ఎంత పెద్ద నేరమో తెలుసా మీకు? చూడండి ఆ అమ్మాయి మీ నుండి కోరుకుంటుంది కేవలం కుటుంబాన్ని మాత్రమే. మీరు అనుకుంటున్నట్టు ఏ ఆస్తులను అంతస్తులను శ్రీవల్లి కోరుకోవటం లేదు. అలాంటి మంచి అమ్మాయికి ఎందుకు మీరు ఇంత టార్చర్ పెడుతున్నారు? ఇంకొకసారి శ్రీవల్లి ఒంటిపై ఈగ వాలినా తనకి జేడి అనే ఒక బలం వెనకాల ఉంటుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి వైజయంతి గారు, అర్థమైందనే అనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళకి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తుంది జేడీగా జగదాత్రి. ఇంకా వార్నింగ్కి వైజయంతి అయితే వణికిపోతుంది. వామ్మో
ఈ జగదాత్రి చెప్పిందంటే, జేడి చెప్పిందంటే ఖచ్చితంగా చేసేస్తుంది. మళ్ళీ నన్ను తీసుకెళ్ళి అరెస్ట్ చేసినా చేస్తుంది. నేను జాగ్రత్తగా ఉండాలా అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇంక వెంటనే వైజయంతి అయితే, అత్తయ్య ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఏముందమ్మీ, కొద్ది రోజులు మనం ఓపిక పట్టాలా, లేకపోతే ఆ జేడి అన్నంత పనే చేస్తుంది. ఇద్దరిని కాల్చి చంపేసినా మనం ఏం చేయలేం కదమ్మీ అని అంటారు. అవునత్తయ్య, అసలే తన ట్రాక్ రికార్డ్ అలాంటిది, కాబట్టి మనం కాస్త జాగ్రత్తగా ఉండడమే మనకు కూడా మంచిది అని చెప్పి ఇంకా అలా నిషిక అండ్ వైజయంతి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అయితే పాస్ అవుతాయి. పాస్ అయిన తర్వాత కౌశికి బాబుది ఇంకా అన్నప్రాసన చేయాలని చెప్పి ఫిక్స్ అవుతారు. అప్పుడే జగదాత్రి, వదిన, బాబుకి అన్నప్రాసన్న ఎక్కడ జరిపిద్దాం అనుకుంటున్నారు అని అడుగుతారు. మన ఇంట్లోనే గ్రాండ్గా జరిపించాలనుకుంటున్నాను అని అంటుంది. ఓ సూపర్ వదిన అని చెప్పి, అయితే మేము అన్ని పనులు చూసుకుంటామని ఇంక జగదాత్రి కేదార్ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. కరెక్ట్గా అదే టైంకి సురేష్కి అయితే ఇంకా కాల్ చేస్తారు. తనైతే, అల్లుడు గారు, మీరు బారసాలకి రాలేదు, వచ్చారు, కానీ అప్పుడే గొడవలు ఎలా జరిగాయి మీకు తెలుసు కదా, కాబట్టి కనీసం అన్నప్రాసనకైనా మీరు కౌశికి దగ్గరుండి జరిపించాలి. ఇలా జరిపిస్తేనే బాబుకు కూడా మంచిది, ఏమంటారు అని అంటారు. అయ్యో, మీరు ఇంతలా అడగాల మావయ్య గారు, నేను తప్పకుండా వస్తాను అని ఇంకా అలా సురేష్ అయితే మాటిస్తాడు. సురేష్ వస్తున్నాడు కాబట్టి ఇంకా అలా ఈవిడ ఎవరైతే ఆదిలక్ష్మి ఉందో, సురేష్ నువ్వు రారా, నువ్వు వచ్చాకే నాకు అసలు పని మొదలవుతుంది. ఖచ్చితంగా నిన్ను కౌశికిని నేను దూరం చేస్తాను, ఎలా చేస్తానో చూడండి అని చెప్పి ఇంకా అలా ఆదిలక్ష్మి అయితే చాలా క్రూయల్గా నవ్వుకుంటూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.